వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆకాశ దీపం. 3వ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించిన భక్తులు. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి దాతలు చేయూతనందించాలి. ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కు అందజేసిన వినయ్ రెడ్డి. నియోజకవర్గంలో పాదయాత్రలు జరపాలని బీఆర్ఎస్ పిలుపు. రైతుల కోసం మొదటిసారిగా పాదయాత్ర చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, అసత్య ఆరోపణలు మాని ప్రభుత్వ వైద్యులకు సహకరించాలని డాక్టర్ శివకార్తిక్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఈ సందర్భంగా అధికారులు వచ్చి విచారణ చేపట్టే సమయంలో కంప్లైంట్దారుడు ఏ ఒక్కరు ఇక్కడికి రాలేదని, వారు కంప్లైంట్ ఇచ్చిన వాటిలో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఫిర్యాదుదారుడు జరగబోయే విచారణలో పాల్గొని వాస్తవాలను విచారణ అధికారులకు తెలియజేయాలని డాక్టర్ శివకార్తిక్ రెడ్డి తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం, కొంతమంది అజ్ఞాన వ్యక్తులు పామిడి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మీద, డాక్టర్స్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాము. పామిడి హాస్పిటల్లో ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి దుర్వినియోగానికి ఎటువంటి నిధులు దుర్వినియోగం కూడా పాల్పడటం లేదు. మా సిబ్బంది పైన వచ్చిన కంప్లైంట్లు నేను పరిశీలించాను. ఇటువంటి కంప్లైంట్ల మీద ఎవరైనా వచ్చి తగిన ఆధారాలతో మా దగ్గర నిరూపిస్తే నేను వారిపైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ విధంగా సిబ్బంది మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఇలాగే కంప్లైంట్స్ ఇస్తూ పోతే మా సిబ్బంది యొక్క మానసిక పరిస్థితి కూడా కొంచెము తగ్గి మాకు కూడా వర్క్ చేయాలనే మోటివేషన్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో ఇదంతా మీరు పామిడి పట్టణ ప్రజలంతా దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపుతో పలువురు దాతలు స్పందించారు. ఈ నేపథ్యంలో కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన వినయ్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న కాలేజీకి 1,11,000 రూపాయలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగం గ్రామానికి చెందిన ఇబ్రహీం రఘునాయక్, తిరుపతి రెడ్డి, బాలరాజు, చల్లా శ్రీకాంత్ రెడ్డి, ముబారక్, ఇబ్రహీం పాల్గొన్నారు. నా వంతు సామాజిక బాధ్యతతో నేను అన్నగారికి 1,11,000 రూపాయలు అందజేస్తున్నాను. దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్నగారు తీసుకోవడం చాలా మంచి ఉద్దేశం. ఇది ఎవరు చేయలేదు. ఏదైనా పైసా పాయింట్లు పోవాలని చూసుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ₹1 అందరి దగ్గర తీసుకొని తక్కువ కన్నాలు వేసుకొని పిల్లల భవిష్యత్తు చాలా గొప్ప నిర్ణయం. మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ ఇది ఎప్పటి నుంచి చిరస్థాయిగా నిలబడుతుంది. సో మంచి ఉద్దేశంతో రమేష్ అందరూ వచ్చి పెట్టండి. నా వంతు సాయం నేను 1,11,000 రూపాయలు నేను ఇస్తున్నాను. మంచి ఉద్దేశంతో కాలేజ్ శంకుస్థాపన పిల్లల గురించి, పిల్లలతో ఓటు అవసరం లేకుండా అన్న పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కాలేజ్ కడితే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తారని చెప్పి అన్న ఆదర్శ ఉద్దేశంతో అన్న కాలేజ్ కట్టడం జరుగుతున్నది. నా వంతు సామాజిక బాధ్యతతో నేను అన్నగారికి 1,11,000 రూపాయలు అందజేస్తున్నాను. దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్నగారు తీసుకోవడం చాలా మంచి ఉద్దేశం. ఇది ఎవరు చేయలేదు. ఏదైనా పైసా పాయింట్లు పోవాలని చూసుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ₹1 అందరి దగ్గర తీసుకొని తక్కువ కన్నాలు వేసుకొని పిల్లల భవిష్యత్తు చాలా గొప్ప నిర్ణయం. మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ ఇది ఎప్పటి నుంచి చిరస్థాయిగా నిలబడుతుంది. సో మంచి ఉద్దేశంతో రమేష్ అందరూ వచ్చి పెట్టండి. నా వంతు సాయం నేను 1,11,000 రూపాయలు నేను ఇస్తున్నాను.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతన్నలు గౌడ అన్నల మద్దతుగా చల్గల్ గ్రామం నుండి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి పాదయాత్రలో తన్నీర్ హరీష్ రావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు చేస్తున్న నష్టాన్ని మీడియా సమావేశంలో తెలిపారు. నలుగురికి అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టింట కూర్చోబెడుతుందని, సకాలంలో రైతులకు అందవలసిన రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం చేస్తే పాదయాత్రలు, నిరసనలు ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. పొలంలో ఉండవలసిన రైతు రోడ్లపై వ్యవసాయ మనుగడ కొరకు ఎందుకు పోరాడుతాడని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము పొద్దునకు మంచి తిన్నాము, తిరిగే మా రైతుల కోసం వాళ్ళ కడుపు కాలుతా ఉంది కాబట్టి, రైతులు తింటలేరు కాబట్టి నేను తిన్నది అరగ తీసుకుంటా ఉన్నా నా రైతుల కోసం. వాళ్ళు తింటలేరు, వాళ్ళు రోడ్డున పడ్డారు నా రైతులందరూ. కనీసం వాళ్ళకి రుణమాఫీ రాలే, బోనస్ రాలే, రైతు బంధు రాలే. నా రైతులు అసలు కష్టాలు పడతా ఉన్నారు. రైతులు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఆత్మహత్య రైతు అన్న న్యూస్. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా, ఉద్యమాల కిల్లా. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేరు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద తిరిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసిండు. ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రుణమాఫీ, రైతు బంధు, పంట కొనుగోలు అంశాలపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ పరంగా రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలును సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొనుగోళ్ల విషయంలో రైతుల నుండి ఆ సమస్యలను అడిగి తెలుసుకున్నామని, ప్రభుత్వం సూచించిన ఎంఎస్పీ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే తగు చర్యలు తప్పవని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అన్ని రకాల ధాన్యాన్ని మిల్లులో కొనుగోలు చేయాలని అన్నారు. మన మిర్యాలగూడ డివిజన్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా స్పీడ్ పట్టింది. మనకి ఆల్రెడీ 2.5 lakh అంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ అయిపోయింది. సో ఐ థింక్ మనం ఇప్పుడు 50% స్టేజ్లో ఉన్నాం. మన ప్రొక్యూర్మెంట్ సీజన్లో 50% వర్క్ అయిపోయింది, ఇంకా 50% వర్క్ ముందుంది. సో ఎస్, చాలా మినిమల్ ఇష్యూస్తో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎస్ ఫ్యూ ప్లేసెస్లో చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి, బట్ ఓవరాల్ చూస్తే 50% వరకు మనం చాలా స్మూత్గా చేయగలిగాం. ఎస్, ఫ్యూచర్లో కూడా మనం ఏ చర్యలు తీసుకుంటే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా స్మూత్గా నడుస్తుందో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. మన దగ్గర డైలీ 3000 ట్రాక్టర్స్ కెపాసిటీ ఉంది మన మిల్స్ కాడ. సో ఈరోజు నేను 8 మిల్స్ విజిట్ చేయడం జరిగింది. మహేంద్ర మిల్, శ్రీలక్ష్మి మిల్, వసంత మిల్, మహాలక్ష్మి మిల్, సూర్య మిల్, వాగ్దేవి మిల్, వైష్ణవి మిల్, చందన మిల్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మేజర్ మిల్స్ దగ్గరే అన్ని ట్రాక్టర్స్ వచ్చి జామ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక మిల్ అనుకుంటే 200 ట్రాక్టర్ కెపాసిటీ ఉంటే అది ఎవరేం చేసినా కూడా 200 కంటే ఎక్కువ పెంచలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 300 ట్రాక్టర్ వచ్చి కూర్చుంటే ఆ రైతులు అక్కడ ఇబ్బంది పడితే దానికి అక్కడ సొల్యూషన్ రాదు. దాని సొల్యూషన్ ఏంటి? ఆ 100 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది మనం వేరే మిల్క్ షిఫ్ట్ చేయాలి ఎక్కడైతే రష్ లేదో. సో సండే కూడా ఏదో మేజర్ ఇష్యూ ఉండేది, కొన్ని మిల్స్ దగ్గర కొంచెం రష్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మేము పోలీస్ సిబ్బంది కూడా మేజర్ మిల్స్ దగ్గర అన్ని దగ్గర డిప్లాయ్ చేసాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంటాయి, ఆ కెపాసిటీ ఆ రోజు కెపాసిటీ కంటే ఎక్కువ రష్ అయిపోతే మిల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే రష్ లేదో ఆ మిల్కి వాళ్ళు తీసుకెళ్తారు, ఆ ట్రాక్టర్స్ని డైవర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైష్ణవి మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంది, పక్కన లెస్ దెన్ 1 kilometer చంద్రనా మిల్ ఉంది, అక్కడ అసలు ట్రాక్టర్ లేదు. సో ఇమీడియట్గా అక్కడ 50 ట్రాక్టర్స్ పంపించడం జరిగింది మన వైష్ణవి మిల్ నుంచి చంద్రనా మిల్ వరకు. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. జరగకపోతే అవుతుంది ఆ మిల్ దగ్గరే గొడవ అవుతుంది. అట్లా కాకుండా కూడా మనం అంతా రేషనలైజ్ చేసుకోవాలి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి జెన్యున్ రీజన్ ఉంటుంది దింపుడులు అంటే ఆ రోజు నిజంగా ఏవైతే ఆ డ్రమ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ సైలోస్ అంటూ ఉంటాయో అవన్నీ ఫుల్ అయిపోతే ఇంకా ఎవరేం చేయలేరు, అక్కడ వేరే మిల్కి వెళ్లాల్సిందే. సో ఈ యొక్క ఆస్పెక్ట్ మీద రైతులు తప్పకుండా మాకు సహకరించాలి. పోలీస్ సిబ్బంది కూడా మీకు ఏమైనా చెప్తే ఎస్ ఈ మిల్ కార్డు దగ్గర తీసుకుంటారంటే తప్పకుండా మీరు వినండి, ఆ మిల్ దగ్గర అయితే డెఫినెట్గా తీసుకుంటారు. అన్ని మిల్స్ కూడా అన్ని వెరైటీలు తీసుకోవాలి. ఇది మేము చాలా క్లియర్గా చెప్పాం రైస్ మిల్ అసోసియేషన్కి. ఏ హెచ్ఎండి తీసుకో అట్లా అట్లా ఏం మాట రావద్దు. ఈరోజు నేను వాగ్దేవి మిల్ వెళ్ళా, ఎస్ వాగ్దేవి మిల్ ఐ థింక్ సమ్ అదర్ నేమో. అక్కడ హెచ్ఎండి తీసుకోవడం రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇమీడియట్గా అక్కడ మేనేజ్మెంట్ చెప్పాను అట్లా కాదు ఏమి. సో మేము ఆల్రెడీ టోకెన్స్ కూడా పంపించేస్తాం. మేబీ టుమారో డే ఆఫ్టర్నూన్స్ కూడా ఈ సిస్టమ్ అమలు చేస్తాం. బేసిక్గా మా ఉద్దేశం ఏంటంటే బయట నుంచి వచ్చే ట్రాక్టర్స్ ఒక్క మిల్ దగ్గర ఆగద్దు, వాళ్ళు కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కొంచెం లోడ్గా హ్యాండిల్ చేయొద్దు, మనకి ఇష్యూ కావద్దు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళంతా ఒక మిల్ దగ్గర వచ్చి ఆ హైవే బ్లాక్ చేస్తారు, ఆ హైవే బ్లాక్ చేస్తే మొత్తం ఇష్యూ అవుతుంది. సో ఎస్ ఐ రిక్వెస్ట్ మన ట్రాక్టర్స్ ఏమైతే హుజూర్ నగర్ నుంచి సూర్యాపేట నుంచి వస్తాం, మీ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈనా కాంటాక్ట్ చేయండి, వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. డెఫినెట్గా సఫిషియెంట్ నెంబరే ఇచ్చాం. ఇప్పుడు టోకెన్ లేకపోతే మాది ఎవరిని ట్రాక్టర్ ఆపేది మా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఎక్కువసేపు ట్రాక్టర్ అవుతే కూడా దాన్ని పడవుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో సోలీపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 3వ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించారని కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు జరిగే ఆకాశ దీప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, దంపతులు కలిసి ఆకాశ దీపాన్ని వెలిగించాలని వారు కోరారు.
बोलो गो माता की पवन सुत हनुमान की कृष्ण भगवान की यात्रा फला पुष्प यात्रा पुष्पी दानो चंद्र अश्वदाई जगोदाई धनदाई महावने धनम धनतांगे शास्त्राणे पुरुषाय शास्त्रे शास्त्रकोटि वदारणे नमः नमो सुत्वाय शास्त्रमूर्ते शास्त्रता शास्त्रोरुबाहो शास्त्राणे पुरुषाय शास्त्रे शास्त्रकोटि वदारणे नमः नमस्ते भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय चित्रांतकाय चित्राग्निकालाय छायाग्ररुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः नमो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆకాశ దీపం 3వ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించిన భక్తులు. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి దాతలు చేయూతనందించాలి. ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కు అందజేసిన వినయ్ రెడ్డి. నియోజకవర్గంలో పాదయాత్రలు జరపాలని బీఆర్ఎస్ పిలుపు. రైతుల కోసం మొదటిసారిగా పాదయాత్ర చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.